ఇకపోతే సార్ ఈ ఫేక్ రివ్యూస్ అనేది ఒకటి, ఈ నంబర్ ఆఫ్ వ్యూస్ అనేది ఒకటి, పెద్ద పెద్ద స్టార్కి చుట్టూ ఉండేవాళ్ళు ఇవి చూపించి యాక్చువల్స్ వాళ్ళకి తెలియకుండా చేస్తారు అనేది ఖచ్చితంగా ఉంది. అది మీ దృష్టికి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. వచ్చింది కదా, నేను అందుకే కదా మొన్న స్టేట్మెంట్ ఇచ్చాను, నా సినిమాలకి ఇంకా ఫర్దర్గా ఎక్స్ట్రా వ్యూస్ ఉండవు, ఒరిజినల్గా ప్రేక్షకులు చూసిన నంబరే ఉంటుంది. మరి ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో సార్ మీరు, ఇదివరకు ఇప్పటికి తేడా మేము గమనిస్తున్నాం. దీంతో ఏమి ఇబ్బందులు ఉండవు? బికాజ్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇట్స్ లైక్ అ స్టార్ స్టఫ్డ్ ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ దిల్ రాజు గారు ఈజ్ అ స్టార్ వాట్ ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. బట్ కొంతమందితో కొందరు నొచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. డెఫినెట్గా నొచ్చుకుంటారు, దాంట్లో డౌట్ లేదు. ఏంటినే ఇలా మాట్లాడుతున్నాడు, ఇదంతా ఓపెన్ చేయాల్సిన అవసరం అనే ఉంటుంది, దాంట్లో నో డౌట్. మై పాయింట్, ఇక్కడ మనం మారాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఇవాళ థియేటర్ ఫుట్ఫాల్ పడిపోతుంది. వాట్ ఈజ్ రియాలిటీ అనేది మనకు తెలియాలి. మన కాంటెంట్ ఇస్తున్నామంటే ఆ కాంటెంట్ రియాలిటీగా ఎంత రీచ్ అవుతుంది, ఈ రీచ్ అయ్యేదాన్నే బట్టి అవి కన్వర్టెడ్ టు థియేటర్కి టికెట్స్ ఉంటాయి. అది చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఇక్కడ నంబర్స్ ఒకటి చూస్తున్నాం, అక్కడ చూస్తే రెవెన్యూ రావట్లేదు, అంటే ఫాల్స్లోకి వెళ్తున్నాం. నాట్ వన్ ఫిలిం, ఒకరు చేశారంటే ఇంకొకరు చేయాలి, అంటే అందరం ఫాల్స్లోకి వెళ్ళిపోతున్నాం. సో రియాలిటీ మిస్ అయిపోతుంది. ఆ రియాలిటీలోకి రావాలి. ఇప్పుడు వచ్చినప్పుడే మన కాంటెంట్ రీచ్ అవుతూనే థియేటర్ ఫుట్ఫాల్ పెరుగుద్ది. వండర్ఫుల్ సార్. ఇప్పుడున్న ఈ వెబ్ సిరీస్ల ప్రపంచంలో బికాజ్ ద కంటెంట్ ఎంత అవైలబుల్ ఉందంటే మనం టీవీ ముందు కూర్చుంటే నిజంగా అసలు ఊహించలేనంత కంటెంట్ ఉన్న క్రమంలో దిల్ రాజు గారి దగ్గర నుంచి మళ్ళీ ఆ హ్యూమన్ ఎమోషన్స్ ఏవైతే ఫ్యామిలీలు వెళ్ళి చూశారో అలాంటి సినిమాలు, చిన్న సినిమాలు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు సార్. సో మీ బోటి వాళ్ళే ఒక స్టెప్ వేయాలి, ఒక టర్న్ తీసుకోవాలి, దట్ స్టోరీ లైన్స్ ఏమన్నా, సినిమా అన్నా, అలాంటిది ఏమన్నా మీకు దృష్టిలో? తప్పకుండా. ఇప్పుడు ఒకప్పుడు బొమ్మరిల్లు వచ్చింది, తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కావచ్చు, తర్వాత ఒక మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు, ఒక బృందావనం కావచ్చు, రీసెంట్లీగా మేము ఇచ్చిన శతమానం భవతి, మొన్న రీసెంట్లీగా 2 years బ్యాక్ బలగం. ఇప్పుడు బలగం అనే సినిమా ప్రతి విలేజ్లో టెంటులు కట్టుకొని చూశారు, 16mm కానీ అవి వేసుకొని, అంటే అదొక చరిత్ర. ఎప్పుడో మర్చిపోయిన టెంట్లది మళ్ళీ బలగం సినిమాతో చూసి ఒక వండర్. కంటెంట్ వచ్చినప్పుడు మొన్న తమిళ్లో చూశాను, టూరిస్ట్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ ఫిలిం, అంటే చూస్తున్నారు కదా. అది మనం డిజైన్ చేసి దాన్ని థియేటర్కి తీసుకెళ్ళడమే. మేము ఎప్పుడు దానికి ముందే ఉంటాం, అది నేను ఎప్పుడు వదిలిపెట్టాను.